అసలు నేను ఒక షూటింగ్కి వెళ్ళాను. బిగినింగ్లో నేను ఉద్యోగిగా వచ్చాను హైదరాబాదు. ఆ షూటింగ్లో పరిగెత్తమన్నారు, పరిగెత్తాను. ఏ చే చే, అటు కదా ఇటు అన్నారు. ఛే, వాట్ ఈస్ దిస్? నేను ఒక ఆఫీసర్ ఉద్యోగం చేసుకుంటూ ఏహే ఈ సినిమాలో దేవదు, నో నో యాక్టింగ్ అని డిసైడ్ అయిన తర్వాత ఒక 3 మంత్స్కు నాకు ఎట్లొచ్చిందో ఆ పిలుపు వచ్చింది ఒక సినిమాలో నటించడానికి. ఎవరితో అంటే, బ్రహ్మానందం గారి కాంబినేషన్ అండి అన్నారు. అబ్బా, ఇది ఛాన్స్ అనుకొని బాగా ఆలోచించడం మళ్ళీ. నో, ఈ సినిమా వదలకూడదు, చేయాల్సిందే అనుకున్నా. ఆ ఛాన్స్ రాకపోతే అసలు నేను నటించేవాడిని కాదు, వద్దనుకున్నాను. సరదాగా నాటకాలు వేసేది స్టూడెంట్గా, బయట నాటకాలు వేసేది, ఓకే అనుకున్నాను. కానీ ఆ సినిమాలో నేను నటించకపోతే అసలు నేను స్టార్ని అయ్యేవాడినే కాదు. అది మా భావన కలిసిన రోజున, ఆ రోజు షూటింగ్లో బ్రహ్మానందం గారు అని మాట్లాడాను. ఇవాళ ధైర్యంగా బావ అని పిలుచుకుంటున్నాను. ఏ పనికొస్తాడులే అని మా చెల్లెని ఇచ్చాను. సరే, ఓకే, పర్వాలేదు బావా. కనుక నా బావ గురించి పొగిడితే దిష్టి తగులుతుంది. మా బావ ఏంటో నాకు తెలుసు, మీకు తెలుసు. ఆకాశం అంత బావ మా బావ. మేము షూట్ చేసేటప్పుడే నేను ఎన్నిసార్లు నవ్వానో ఆ కోతి ముఖం చూసి, ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి. మేము ఎంజాయ్ చేస్తూ నటించాము. నాకంటే సీనియర్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంత బాగా కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అసలు నైట్ అండ్ డే పరిగెత్తి ఎటు పరిగెత్తామో, ఏం చేశామో, 6 షిఫ్ట్లు పనిచేస్తూ మళ్ళీ మేము ముగ్గురం కలుసుకోగానే అసలు నేను, నా కోటన్న, మా బావ. ప్రొడ్యూసర్లు కొంతమంది మా మీద కోపం వచ్చేది. మేము రాజమండ్రిలో ఉన్నాం అనుకోండి, 3 రూములు వరుసగా ఉండేవి. వైజాగ్లో ఉన్నాం అనుకోండి, 3 రూములు వరుసగా ఉండేవి. కానీ మేము మాత్రం ముగ్గురం ఒకటే రూమ్లో ఉండేది. ప్రొడ్యూసర్లు ఏమైనా మీరు ఒకే రూమ్లో ఉంటారు కదా, ఒకే రూమ్లో తింటారు, 3 రూములు ఎందుకు, 2 రూములు దంటకు కదా అనేవాళ్ళు. అదే ఇది అనేది. కరెక్ట్గా భోజనాలు అయిపోయి ఇక మా గోలంతా అయిపోయాక, గోలంత అంటే తాగుడు గీగుడు అనుకున్నారు. ఇక మా అల్లరి ఎంజాయ్ చేసి చాలేరా అని ఆయన అనేవాడు, ఏరే కోట అని ఈయన అనేవాడు. మధ్యలో నేను ఎంతో జాయ్ఫుల్గా ఉండేది మా షూటింగ్. మేము ఎంత అలసిపోయినా కూడా అలసట మాకు వచ్చేది కాదు, మేము ముగ్గురం ఉంటే. అలా ఎన్ని 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 ఎన్నెన్ని మా బావతో జ్ఞాపకాలని చెప్తే మీకు బోరు కొట్టుద్ది. ఏంటి ఈ సదాభావం అని అనుకుంటారు. కాబట్టి నేను ముగిస్తూ, నా బావని మరొకసారి ఆ భగవంతుడు దీవించాలి. నిండు నూరేళ్ళు నా బావ, నా చెల్లి నిండు నూరేళ్ళుండి ఇంకా ఎందరికో ఆదర్శంగా మా బావ 100కు పైనే జీవించాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.